చేస్తూ ఉన్నాడు. మరి అందులోనే మనం కొన్ని మాటలు 3:29 కూడా కొన్ని మాటలు మనం వివరించుకుందాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయుండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు. ప్రియులారా చూడండి, సరిపోదా మనకి? మరి క్రీస్తుని మనం విశ్వసించాము, మనం క్రైస్తవులుగా మనం ఉన్నాము అంటే దేవుడి వాగ్దానములు మనకి కూడా మరి ఆది కాలంలోనే అబ్రహాంకి మరి వాగ్దానం చేసినప్పుడే క్రీస్తునందు మరి మనం అందరం కూడా వారసులమై ఉన్నామని మరి ఆ వాగ్దానం మనకి కూడా ఇప్పుడు మరి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చాలా మరి అదృష్టవంతులం కదా ప్రియులారా. మరి 22లో కూడా మనం చూసినట్లయితే 3:22 క్రీస్తు యేసునందులి విశ్వాసం మూలముగా కలిగిన వాగ్దానములు విశ్వసించే వారికి అనుగ్రహింపబడు నట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ప్రియులారా, మరి మనము తెలియకుండా మనం చేసిన పాపాలు, మనం చేసిన మరి దుష్క్రియలకి కూడా తండ్రి అయిన దేవుడు మన మీద జాలిపడి కనికరించి క్రీస్తుని మరి ఈ లోకంలోకి పంపించి మన శిక్షని మరి పాపములు ఆయన మీద మరి మోపి ఆయనకి శిక్ష విధించి ఆయన ద్వారాగా మనకి రక్షణ భాగ్యాన్ని మరి అందించారని మనము చెప్పాలి. ఇప్పుడు ఈ క్రిస్మస్ నెలలో తండ్రి అయిన దేవుడు మరి మనకి ఎంతో మరి సంతోషాన్ని మనకి మరి అనుగ్రహించారు ప్రియులారా. ఆయన పుట్టినందుకు, మరి ఆయన పునరుద్ధానుడై మరలా లేచినందుకు మరి మనకి రక్షణ భాగ్యము మరి వచ్చిందని మనం చెప్పాలి. అందరికీ వందనాలండి. మీ అందరికీ కూడా ఈ వాగ్దానము మరి అర్థమైందని